అందరికీ ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిఎస్వి హారి. మనకు వచ్చిన జీతంలో మనం సంపాదించిన దాంట్లో నుంచి దశమ భాగం అంటే 10% అమౌంట్ తీసి దేవుడి పేరట పాస్టర్ గారికి ప్రతి నెల ఇవ్వడం క్రైస్తవులైన మనం ఎన్నో ఏళ్ల నుంచి చేస్తూనే ఉన్నాం. ఇది దేవుడు విధించిన విధి అని, దేవుడు బైబిల్లో చెప్పిన ఆజ్ఞ అని. సో ఆ రూల్స్ని బ్రేక్ చేయకుండా మనకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే అవేం పట్టించుకోకుండా నెలకోసారి ఖచ్చితంగా జీతంలో 10% ముందే దేవుడికి ఇచ్చేయాలి. లేదంటే దేవుడు ఉగ్రత మీదికి వస్తుంది. నువ్వు దేవుడికి ఇవ్వకపోతే దేవుడు నీకు ఎలా ఆశీర్వాదాలు ఇస్తాడు? దశమ భాగం ఇవ్వకపోతే అది దేవుడి సొమ్ముని దొంగతనం చేసినట్టే అని మనల్ని పాస్టర్ గారు భయపెడుతూనే ఉంటారు. కనుక ఏం చేయలేక మన ప్రాబ్లమ్స్ అని పక్కన పెట్టి ముందుగా పాస్టర్ గారికి డబ్బులు ఇచ్చేస్తాం. అసలు మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దశమ భాగం ఇవ్వండి దేవుడు మనకు చెప్పారా అని? క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు కానీ అపోస్తులు కానీ దశమ భాగం ఇవ్వండి అని జనాల్ని అడిగారా? దీనికి బైబిల్ నుంచి క్లియర్ కట్ ఆన్సర్ ఈ వీడియోలో డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. చాలా సింపుల్ సబ్జెక్ట్ ఇది, కానీ చాలామంది బోధకులు చెప్పరు. ఎందుకంటే వెనకాల రకరకాల కారణాలు ఉంటాయి. ఇది విన్న తర్వాత దశమ భాగం ఎంత ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, టోటల్ ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ తెలుస్తాయి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దశమ భాగం అనేది మొట్టమొదటిగా మొదలైంది అబ్రహాం నుంచి. ఆదికాండము 14వ అధ్యాయము 19-20వ వచనంలో అబ్రహాము మెల్కీసెదెకు తన ఆస్తి అంతటిలో 10వ భాగం ఇస్తాడు. ఇక్కడ ఖచ్చితంగా 10% ఇవ్వాలి అని అబ్రహాంకి దేవుడు చెప్పలేదు. అది తన మనసులో అనుకున్నాడు, ఇచ్చేశాడు, అంతే. నెక్స్ట్ అదే ఆదికాండము 28వ అధ్యాయము 20లో యాకోబు కూడా దేవునికి తన మనసులో 10వ వంతు ఇవ్వాలని అనుకున్నాడు, ఇచ్చేశాడు. అంతేగాని దేవుడు నీ ఆస్తిలో నాకు 10% ఇవ్వమని యాకోబును అడగరు. మీరు ఈ రెండు సందర్భాలు చూసి ఖచ్చితంగా దేవుడికి ఇవ్వాలని అపోహపడొద్దు. వీరిద్దరూ వారికి కలిగిన దాంట్లో 10వ వంతు ఇవ్వాలనుకున్నారు, ఇచ్చారు. మీరు మీకు అనుకున్న దాన్ని బట్టి ఎక్కువ తక్కువ ఎంతైనా ఇవ్వచ్చు. అది మీ ఇష్టం బట్టి ఉంటుంది. ఇప్పుడు అసలైన మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. అసలు ఈ దశమ భాగం అనేది ఎలా పుట్టింది? దేవుడు ఎలా ఇవ్వమన్నాడు? బైబిల్లో ఉన్న చరిత్రను బట్టి చూస్తే యాకోబుకి 12 మంది పిల్లలు ఉంటారు. వారిని ఇజ్రాయేలీలు అంటారు. ఆ 12 మందిలో లేవీని, యోసేపుని పక్కన పెడితే మిగిలింది 10 గోత్రాలు. కానీ 12 గోత్రాలు కావాలి. యోసేపు ఫలించే వృక్షం కాబట్టి తన కొడుకులైన ఎఫ్రాయిము, మనష్పాలను ఈ 10 గోత్రాలకి కలిపేస్తారు. సో వాళ్ళతో మొత్తం 12 గోత్రాలు అవుతాయి. ఈ 12 గోత్రాలకి పాలస్తీనా భూభాగాన్ని ఇస్తానని దేవుడు వారికి మాట ఇచ్చారు. మిగిలిన లేవి గోత్రాన్ని ప్రత్యేకంగా చూసి వారిని దేవుడు పని కోసం మాత్రమే చూసుకుంటాడు. వారికి పాలస్తీనా భూభాగంలో ఏ ప్లేస్ ఉండదు. వాళ్ళు ఏ ఆస్తులు సంపాదించుకోకూడదు. వాళ్ళని దేవునికి మనుషులకి మధ్య ఒక టీచర్స్గా ఉంచారు, అంతే. దేవుని సేవ చేస్తూ 12 గోత్రాల వారిని దేవుని మార్గంలో నడిపించడమే వీళ్ళ పని. సో యాజకులైన లేవీయులని ఈ 12 గోత్రాల వారు వాళ్లకున్న దాంట్లో 10వ భాగం ఇచ్చి పోషించాలని దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చారు. లేవికాండము 27వ అధ్యాయము 30-34 వచనాలు చూస్తే అది భూధాన్యాల్లో కానీ, భూఫలాల్లో కానీ, మేకలు కానీ, గోవులు కానీ వీటన్నిటిలో లేవీయులకు 10% ఇవ్వాల్సిందే. వీటితో లేవీయులు వాటి పోషణ చూసుకుంటూ దేవుని పని కూడా చేస్తారు. ఇది దేవుడు ఇజ్రాయేలీలకు మాత్రమే ఇచ్చిన ఆజ్ఞ. అలాగే సంఖ్యాకాండము 18వ అధ్యాయము 23 నుంచి చదివితే దశమ భాగం పొందే అర్హత ఉన్న లేవీలు వాళ్ళు చేయవలసిన పని ఏంటో ఇందులో డీటెయిల్డ్గా ఉంటుంది. అండ్ మలాకి గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం ప్రకారం దేవుడు ఈ ఆజ్ఞలన్నీ కేవలం ఇజ్రాయేలీల గోత్రం వారికే ఇస్తారు. ఆ టైంలో భూమి మీద ఇజ్రాయేలీలే కాదు, ఫెర్జీయులని, అమోరీయులని ఇలా చాలా ప్రజలు ఉంటారు. వారెవరికి ఈ రూల్స్ వర్తించవు. కేవలం ఇజ్రాయేలీయులకు మాత్రమే ఈ కట్టడ. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 4, 5, 6 వచనాలు చూస్తే లేవీలు ఇజ్రాయేలీల నుండి 10వ భాగం పొందుకోవడానికి అర్హులు. అలా తీసుకోవడం దేవుడు వారికి ఇచ్చిన ఆజ్ఞ. వారికి తప్ప ఇంకా ఎవరికి 10వ భాగం ఇవ్వకూడదని నియమం. అండ్ ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము 17 చూస్తే ఇజ్రాయేలీలతో దేవుడు మాట్లాడుతూ మీకున్న దాంట్లో 10వ భాగం లేవీయులకు ఇవ్వాలని, ఇవ్వకుండా మాత్రం మానకూడదు, వారిని మర్చిపోకూడదు అని ఖండితంగా చెప్పేస్తారు. అలాగే మలాకి గ్రంథము 3వ అధ్యాయము 7-10వ వచనాల్లో ఇజ్రాయేలీలు లేవీలకి దశమ భాగం ఇవ్వడం మానేస్తారు. లేవీలు వారి పోషణ కోసం దేవుని పని మానేసి వేరే పనులు చూసుకుంటూ ఉంటారు. వెంటనే దేవుడు ఇజ్రాయేలీలను గద్దించి మీరు నాకు ఇవ్వవలసిన దశమ భాగాన్ని దొంగలించారు గనుక మీరు శాపగ్రస్తులు అవుతారని గర్దిస్తాడు.
వీరు లేవీలకు దశంభాగం ఇస్తే లేవీలు అందులో నుంచి 10వ భాగం తీసి దేవుడికి ఇస్తారు. ఇది ప్రాసెస్. నా 10వ భాగం నాకు ఇవ్వండి, అప్పుడు నేను మీకు ఆకాశవాకిళ్ళు విప్పి విస్తారంగా దీవెనలను కుమ్మరిస్తానని చెప్తారు. ఈ సందర్భాన్ని మీరు నెహెమ్యా 10వ అధ్యాయము 12వ వచనంలో చదవండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ పై వచనాలను అన్నిటినీ బట్టి మనకు అర్థమైంది ఏమిటంటే, దశమ భాగం అనేది కేవలం ఇజ్రాయేలీలకు మాత్రమే దేవుడు పెట్టిన కట్టడ. అది మనకు అప్లై అవ్వదు. అలా మనం అప్లై చేసుకోవడానికి మనం ఇజ్రాయేలీలం కాదు, మనం భారతీయులం. లేదండి మేము ఇజ్రాయేలీలమే అంటే, అయితే మీరు ఏ గోత్రం? మీరు కొత్త నిబంధన అంతా వెతికినా యేసుక్రీస్తు వారు కానీ అపోస్తులు కానీ ఏ సందర్భంలోనైనా దశమ భాగం ఇవ్వండి అని కానీ అడగడం కానీ చెయ్యరు. పౌలు గారు కూడా ప్రజలు ఎంతిస్తే అంత తీసుకుంటారు. అది 10%, 5% అని లెక్కలు ఉండవు. కొన్నిసార్లు ఏది తీసుకోకుండా కూడా దేవుని సేవ చేస్తారు. కానీ మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనం చూస్తే, పరిసయ్యులు శాస్త్రులు ప్రతి దాంట్లో దశంభాగం దేవునికి ఇచ్చేసి అదే గొప్ప అనుకుంటుంటే, ధర్మశాస్త్రంలో చెప్పిన న్యాయం, విశ్వాసం, కనికరం ఇవన్నీ విడిచిపెట్టి ఈ దశంభాగం ఒకటే మీరు సీరియస్గా తీసుకున్నారు, దాన్ని చూస్తూనే వీటిని కూడా ఫాలో అవ్వండి అని యేసుక్రీస్తు వారు కేవలం పరిసయ్యులకి శాస్త్రులకి గుర్తు చేసిన సందర్భం ఇది. ఇక్కడ వాటిని చూస్తూనే అని అంటే అది మనం కూడా దశంభాగం ఇవ్వండి అని చెప్పినట్లు కాదు. యేసు రాకముందు వరకు అందరూ ధర్మశాస్త్ర విధుల్ని పాటించేవారు. అప్పటికి ఇంకా పాటిస్తూనే ఉన్నారు. సో ఆ రూల్స్ని వారు బ్రేక్ చేయలేరని యేసుకు తెలుసు. కానీ దశంభాగం ఒకటే కాదు, ధర్మశాస్త్రం ప్రకారం మీరు చేయవలసిన పనులు చాలానే ఉన్నాయని చెప్పుతుండడమే ఈ వాక్యం యొక్క భావం. అయితే దేవునికి దశమ భాగం ఇవ్వక్కర్లేదా అంటే ఇవ్వాలి. మన కోసం పరిచర్య చేస్తున్న బోధకుణ్ణి పోషించడం, దేవుని సేవలో మీ కష్టార్జితాన్ని ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ మన మీద ఉంది. కానీ ఈ 10% ఖచ్చితంగా ఇవ్వాలి అనే రూల్ మాత్రం లేదు. మీ మనసుకి ఎంత దోస్తే అంత ఇవ్వండి. అది 10% ఎక్కువైనా సరే తక్కువైనా సరే ఇచ్చేది మనస్ఫూర్తిగా ఇవ్వండి అని 2 కొరింథీ 9వ అధ్యాయము 7వ వచనంలో దేవుడు రాయించాడు. అండ్ లూకా సువార్త 21వ అధ్యాయము 1-3 వచనాల్లో ఒక బీద విధవరాలు తన లేమిలో తీసుకొచ్చి 2 నాణాలు దేవుడికి కానుక ఇస్తే అక్కడున్న వారందరికన్నా ఈమె ఎక్కువ ఇచ్చిందని యేసు అంటారు. ఇక్కడ లేమి అంటే ఏమి లేకపోయినా అని కాదు, తన పేద జీవితంలో నుంచి కూడా దేవునికి ఇవ్వాలని నిండు మనసు తనకు ఉంది కాబట్టి దేవుడు అది చూసి ఆమెను మెచ్చుకుంటాడు. అలాగని మీకు నిండా అప్పులు, బాధలు, సమస్యలు నెలగడిస్తే లేనిపోని డబ్బు సమస్యలన్నీ వస్తుంటాయి కదా, అలాంటి వారు వారికి తోచింది ఇవ్వండి. ఒకవేళ డబ్బు లేకపోతే ఇవ్వడం వదిలేయండి. నువ్వు పడుతున్న శ్రమ దేవునికి తెలుసు కాబట్టి ఏమీ అనుకోరు. సో మీ దగ్గర ఉన్నప్పుడే నిండు మనసుతో మాత్రమే ఇవ్వండి. అది మర్చిపోవద్దు. అది ఎంత ఇచ్చినా పర్లేదు. పాస్టర్ గారు అడిగారని కొంతమంది ఈఎంఐ డబ్బులు కూడా ఇచ్చేస్తారు. అలాంటి పనులు చేసి తిరిగి దేవుడి మీద వాయిలెన్స్లోకి మాత్రం దిగకండి. ఇలాంటి సందర్భమే ఒకటి చెప్తాను. ఒక అతను నాకు జాబ్ వస్తే నెల జీతం మొత్తం నీకు ఇస్తానని మొక్కుకున్నాడు. ప్రార్థన చేసిన ఒక 3 నెలలలో జాబు వచ్చింది. చెప్పినట్లుగానే ఆ నెల జీతం మొత్తం తీసుకొచ్చి దేవుడికి ఇస్తాడు. అది జరిగిన 6 నెలల్లో అతని జాబ్ పోయింది. వెంటనే దేవుడితో వైలెన్స్లోకి దిగాడు. తర్వాత చర్చికి రావడం కూడా మానేశాడు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, దేవుడు ఇచ్చినా ఇయ్యకపోయినా ఆర్ట్ఫుల్గా మనస్ఫూర్తిగా దేవుణ్ణి నమ్మాలి. నీకు నువ్వే మొక్కుకొని జీతం ఇచ్చేసి అది పోతే దేవుణ్ణి బ్లేమ్ చేయడం ఎంతవరకు న్యాయం? దేవుడు నిన్ను ఇలా చేయమని అడగలేదు. నీ అంతటా నువ్వే డిసిషన్ తీసుకొని బెడిసి కొడితే దేవుని మీద తిరుగుబాటు చేయడం కరెక్ట్ కాదు. ఒకవేళ పాస్టర్ గారు కనుక ఇలా సలహా ఇస్తే వెళ్ళి అతన్ని అడుగు. అందుకే మీరు ఎంత ఇచ్చినా నిండు మనసుతో సనుక్కోకుండా ఇవ్వండి. ఆ మనసు లేకపోతే ఇవ్వడం మానేయండి. చివరిగా పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఇజ్రాయేలీలకు ఇచ్చిన ఆజ్ఞ యేసుక్రీస్తు వారు వచ్చి చాలా వరకు మార్చారు. పాత నిబంధనలో వ్యభిచరిస్తేనే పాపం. ఇప్పుడు ఒక స్త్రీని మోహపు చూపు చూస్తేనే పాపం. అలాగే కంటికి కన్ను, పంటికి పన్ను ఉండే యాక్షన్ని నీ కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప కూడా చూపించండి అని మార్చారు. ఇజ్రాయేలీలకు మాత్రమే దేవుడు ఇచ్చిన దశమ భాగం అనే ఆజ్ఞని యేసుక్రీస్తు వారు నీకు ఉన్నదంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకోమన్నాడు. బుద్ధి అంటే దేవుని జ్ఞానమని, అలాగే పొట్టి జక్కయ్య విషయంలో కూడా నీకు ఉన్నదంతా ఇచ్చేసి నన్ను వెంబడించు అని. ఇలా చాలా సందర్భాల్లో పాత నిబంధనకు కొత్త నిబంధనకు వచ్చేసరికి మారిపోయాయి. మత్తయి నుంచి యోహాను వరకు యేసు మాట్లాడిన ప్రతి మాట మీరు వివరంగా చదవండి, మీకే అర్థమవుతుంది.
కనుక ఇక నుంచి ఎంత పెద్ద బోధకుడైనా నెల నెల దశంభాగం ఇవ్వండి అని అడిగితే మీ మనసుకు నచ్చింది ఇవ్వండి. అంతేగాని దశంభాగం అనే లెక్క మాత్రం పట్టించుకోవద్దు. నీకు ఉన్న దాంట్లో ఎంత ఇచ్చినా హార్ట్ఫుల్గా ఇవ్వండి, మనస్ఫూర్తిగా ఇవ్వండి. దశంభాగం అనేది కేవలం ఇజ్రాయేలీయులకు దేవుడు ఇచ్చిన కట్టడ మాత్రమే. అది మనకు అప్లై చేసుకోవద్దు. దేవుడు సేవ చేయడానికి నీకు ఉన్నదంతా ఇచ్చినా సరిపోదు, గుర్తుపెట్టుకోండి. అలాగే బీదలైన వారిని మాత్రం చేరదీయండి. వస్త్రం లేని వారికి వస్త్రం ఇవ్వండి. భోజనం లేని వారికి భోజనం పెట్టండి. ఇలా చేయడం దేవుడికి ఎంతో ఇష్టం. 10 మంది చూస్తున్నారని గొప్పగా మాత్రం చేయొద్దు. ఏది చేసినా దేవుని పేరట మనస్ఫూర్తిగా చేయండి. సో చూశారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.